పేరు రాజ్. మై ఫ్రెండ్ శివ. మేమిద్దరం చాలా బిజినెస్లు పెట్టాం. మేము పెట్టిన ప్రతి బిజినెస్ బాగానే ఉండేవి, కానీ మమ్మల్ని చూసి కొందరు అదే బిజినెస్ పెట్టారు. అందువల్ల మేము లాస్ లో ఉండేవాళ్ళం. అందుకని ఇప్పుడు పెట్టిన సైకిల్ బిజినెస్ లో కోడ్ లాంగ్వేజ్ వాడాలని నిర్ణయించుకున్నాం. వీడి పేరు ప్రేమ్. వీడు జాబ్ అంటూ ఇంటర్వ్యూలు అంటూ తిరుగుతూ ఉంటాడు. వీడి పేరు దుర్గా. వీడు ఏవి చేయడం, ఎప్పుడు షాపింగ్ అంటే అయ్యంటూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ నాన్న వీడికి ఎప్పుడు డబ్బులు ఇస్తూనే ఉంటాడు. మొత్తానికి మేము నలుగురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఒరే శివ, చేసిన పని చాలు, టీ తాగుతుందా? వస్తున్నా. ఒరే, మనం పెట్టిన ప్రతి బిజినెస్ లాస్ వచ్చింది కదరా. అవునరా. అందుకని కోడ్ లాంగ్వేజ్ మనం వాడాలరా. కోడ్ లాంగ్వేజా? సూపర్ ఐడియా రా. స్టార్టింగ్ మనం పాత సైకిల్ వచ్చిందా అంటాం. అవును. దానికి దానికి రేపు అయిపోయింది వచ్చిందా అందాం. బాగుంది. సైకిల్ తొక్కి చూడు అంటాం. దానికి దానికి రేపు చెయ్యి అందాం. ఎలా ఉంది? బాగుంది. తర్వాత తర్వాత ఏమైనా సామాన్లు వేయాల్సి వస్తే వేస్తాం. దానికి సేఫ్టీ అవసరమా? వావ్, అమేజింగ్ రా. తర్వాత ఏముంది, మరలా తొక్కు చూద్దాం, అంతే కదా. అవునరా, చివరికి అమ్మేయడమే. అవును, దానికి చంపేయడమే. చాలా బాగుందిరా. అన్ని బిజినెస్లో దెబ్బ భలే ఉపయోగపడిందిరా. కోడ్ లాంగ్వేజ్లు ఎలా ఉన్నాయిరా? ఓకే, చాలా బాగున్నాయిరా. డన్. ఇక్కడ రాజు ఎవరండి? నేనే. చెప్పండి, ఏం కావాలి? సైకిల్ అమ్మాలండి. అవునా? రేట్ ఎంతండి? ఓకే, నాకు కొంచెం పని ఉందండి. ఫోన్ నెంబర్ అంటే ఫోన్ చేసి నేను చెప్తాను. ఓకేనండి, ఉంటానండి. ఓకేనండి. ఒరే శివ, రేపు అయిపోయిన దాన్ని రేపు చేసి చూడు. ఓకే. చెప్పురా. దాన్ని సేఫ్టీ ఏమైనా వెయ్యాలా? అవసరం లేదురా, బానే ఉందిరా. ఓకే, అయితే అలా పెట్టు, చంపేద్దాం. ఓకేరా. ఎరా, వ్యాపారం ఎలా జరుగుతుందిరా? బాగానే ఉందిరా. ఎరా, ఇలా తెలియవచ్చు? షాపింగ్ వచ్చాను రా. ఇంకేంట్రా విశేషాలు? కథానికి కొత్త విషయం ఇచ్చేదండి, తెలుసా? నాకు తెలీదురా, నీకు తెలుసా? నాకు బాగా కోజురా. ఎరా, అందరూ ఎక్కడ ఉన్నారు? ఏ ప్లాన్ వేస్తున్నారు ఏంటి? కొంపలు ఎలా తగలెట్టాలో ప్లాన్ వేస్తున్నాం. మీరు అందరూ ఇంటికే కదా పనికొస్తారు. ముందు నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. నాకు సైకిల్ కావాలరా. అదిగో చూసుకోరా.
ఎలా ఉందిరా? ఓకేరా, బాగుంది. రేట్ ఎంతో చెప్పు, పంపిస్తాను. ఒరే ప్రేము, దుర్గాడికి ఎస్ఐ బాగా క్లోజ్ అంటరా. ఏమోరా, నాకు తెలీదు. నాకు పని ఉంది. ఆదివారం కలుద్దాంరా. ఓకే అయితే చెప్తాను, సండే కలుద్దాం. ఏరా నమ్మరా? నా దగ్గర అసిగా నెంబర్ ఉందిరా. నిజం చెప్పరా? 10 కటట్టు మీరా నెంబర్ ఉందిరా. మమ్మల్ని పని చేసుకునేవరా బాబు, నువ్వు వెళ్ళు. ఓకేరా. ఒరే ఏంట్రా? ఏం లేదురా, నడు ముందర. వాళ్ళు వచ్చేసారా? తొందరగా పదరా బాబు, వాళ్ళు వేసేస్తారు. ఆయరా. త్వరగా రండి. వస్తున్నాను. ఏం తెచ్చారా? డైలీ ఇదేరా. పోయిరా. నచ్చుతున్నదే వచ్చి గిచ్చుతోందిరా. హలో, నేను రాత్రికి వస్తానురా. షాప్ పెట్టిన ఫస్ట్ సండేరా, పార్టీ అదిరిపోవాలి. ఓకేరా. ఉంటానురా. ఒరే శివ, నీ మధ్య నుంచి రాలేదు కదా, రేపు అయిపోయింది, ఏమైనా వచ్చిందా? ఏంటి? రాలేదురా. మొన్న రేపు అయిపోయింది వచ్చింది కదా, రేపు చేయమన్నాను, చేసావా? చేశాను, కానీ దానికి సేఫ్టీ అవసరమా అని కొంచెం డౌట్. ఓకేరా. దాన్ని ఎప్పుడు చంపుదాం? ఎప్పటికైనా దాన్ని మనం సంపాదించారా, దాని టైం వచ్చినప్పుడు మనమే చంపుదాం. ఏట్రా, రేపు చేయడం అంటున్నారు, చంపేయడం అంటున్నారు. ఏ బిజినెస్ చేస్తున్నారు? ఇందులో ఏం లేదు, ఇదంతా వ్యాపారం రాహరా, అంతే. అవి కోడ్ లాంగ్వేజ్లు రా. ఏంటి? నాకెందుకురా బాబు, పోలీసులు చెప్తే సరిపోద్ది. హలో, ఎవరు? హలో సార్, నా పేరు దుర్గ సార్. మా ఫ్రెండ్స్ రాజు, శివ సార్ రేపు చేయదు చంపేయడం అంటున్నారు సార్. ఇప్పుడు ఎక్కడున్నా? ఇక్కడే సార్, ఊర చెరువు దగ్గర సార్. వస్తున్నాను. ఎవరికి చెప్పనని ప్రామిస్ చేయి. ప్రామిస్ రా. మీ పైన అయిందిరా, వస్తున్నాను మీ మగుదు. ఎరా బాబు, మీ బాబు ఫోన్ చేశాడా? చేయి షేక్ అవుతుంది. ముద్దుల మువ్వారావు గారి పెద్దమ్మాయి 18వ ఏట పైడేసుకుందంట. చిన్నవి సకల్ సిట్టమ్మ గారి
ఏరా పార్టీయా? ఈడెందుకురా నిలబడ్డాడు? ఎందుకు నుంచున్నాడు రా? ఈడెందుకు నుంచున్నాడు? ఈడెవడ్రా బాబు, ఎంత ఇటు ఉన్నాడా, ఎలాగున్నాడా? రే ఎస్ఐ గారు రా. ఎక్కడ దొరికేవర్రా? నేను సార్. పక్కెళ్ళరా. ఒరే ఇక్కడ రాజు శివ ఎవర్రా? మేమే సార్. ఎలా రాండి. ఓ మీరేనా? ఇంకా ముందుకు రండిరా. ఏరా మీరిద్దరు ఏం చేస్తుంటారు? మేమేం చేస్తుంటాం సార్, వయసులో ఉన్నాం కదండి, అమ్మాయికి లైన్ వేస్తుంటాం. ఆహా. బాబు వెళ్ళారా? నిజం చెప్పండి రా. నిజమే సార్, బిజినెస్ చేస్తామండి. అవునా, ఎప్పుడు ఏం చేస్తున్నారా? 1 month నుండి సార్. ఏరా పిఠాపురం కొత్త ఎస్ఐ వచ్చాడని తెలుసా? తెలుసు సార్, కానీ మీరు ఇక్కడికి వస్తారని మేము అనుకోలేదు సార్. చా నా మామూలు ఎదురా. మేము ఎవరికి మామూలు ఇవ్వలేదు సార్. ఏరా ఎవరేట్రా? పాత ఎస్ఐకి ఏమీ ఉండదా? ఇప్పుడు దాకా మేము బిజినెస్ ఎట్టువని మీకు కానిస్టేబుల్ కూడా తెలియదండి. అవునా, అందుకే మీ కమిషన్ కోసం తెలియదురా. నాకు కమిషన్ కావాలరా. సార్ మేము ఇప్పుడు దాకా ఎవరికి కమిషన్ ఇవ్వలేదు సార్. మీరు అడుగుతున్నారు కాబట్టి రేపు అయిపోయిందని ఇస్తాం సార్. నా కొడకల్లారా, మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా? రేపు అయిపోయిందని తీసుకోమంటావురా? పాడైపోయిన సైకిల్ని ఏం చేసుకుంటానా అని కొట్టాడురా. అవునా? చెవులకు గుసగుసలాడుకుంటున్నారు. ఏం లేదు సార్. ఓకే సార్, రేపు అయిపోయింది వద్దు సార్. రేపు అయిపోయిన దానికి సేఫ్టీ పెట్టిస్తాం సార్. దాన్ని మీరు రేప్ చేయండి సార్. నా కొడకల్లారా, కొట్టదు సార్, వద్దు సార్, కొట్టదు సార్, కొట్టదు సార్. రేపు అయిపోయిన దానికి సేఫ్టీ పెట్టి నన్ను చేయమంటారా? ఎవరికి తెలియకుండా చేస్తూ పోనీలే అని కమిషన్ అడిగితే సేఫ్టీ పెట్టిస్తారా? సేఫ్టీ పెట్టడం వల్ల తప్పే ఉంది సార్. దానివల్ల ఎంతమంది అయినా వాడుకోవచ్చు కదా. ఏంటి సేఫ్టీ పెట్టడం వల్ల ఎంతమంది అయినా వాడుకోవచ్చా? అవును సార్. మీరేనా? మీ బాబుది కూడా ఇదే బిజినెసా? లేదు సార్, మా నాన్నగారు వ్యవసాయం చేస్తున్నారు. మా నాన్నగారు డ్రైవర్ అండి. రే అసలు మీకు ఈ బిజినెస్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చిందిరా? చెప్పండి. మీరు కూర్చోండి రా. మేము చాలా బిజినెస్ పెట్టాం సార్, అన్ని లాస్ వచ్చాయి సార్. మేము బాగా ఆలోచించాం సార్. అదేంటంటే హైదరాబాద్కి చార్మినార్ ఫేమస్, తిరుపతికి లడ్డు ఫేమస్, కాకినాడకి కాజా ఫేమస్, మా ఊరికి మా పిఠాపురానికి మా బిజినెస్ ఫేమస్ అవ్వాలని పెట్టాం సార్. మేము పెట్టాం సార్. మీరు ఫేమస్ అవ్వాలని ఇటువంటి బిజినెస్ పెడతారా? సార్ కొట్టదు సార్. కొట్టదు సార్. రే వెళ్ళరారా. చెప్పండి సార్. రే నీ పేరేంట్రా? ప్రేమ్ సార్. ప్రేమా? ఎవరిని ప్రేమిస్తున్నావురా? నన్ను ప్రేమిస్తున్నావా లేదా ఇంకెవరన్నా ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమించలేదు సార్. నిజం సార్, అమ్మతోడు సార్. నేను ఎవరిని ప్రేమించలేదు సార్. నన్ను వదిలేయండి సార్. ఇంకా నిన్నేమీ అడగలేదు కదరా, అప్పుడే నన్ను వదిలేండి అంటావేట్రా? ఇంకా ముందుకు రారా. చేకేమైందిరా? చేయి విరిగింది సార్. వెళ్ళారా. వీళ్ళు చంపిన దాన్ని నేను రేప్ చేస్తూ వెళ్తుండగా దారిలో నేను కింద పడి చంద్ర మీద పడి నా చేయి విరిగింది సార్. ఒకసారి ఆగు. వీళ్ళు చంపిన దాన్ని నువ్వు రేప్ చేస్తున్నావా? అవును సార్. రేప్ చేస్తూ వెళ్తుండగా దారిలో నువ్వు కింద పడి అది నీ చేతి మీద పడి చేయి విరిగింది, అంతే కదా? అవును సార్. చిచ్చి, దారిలో అన్నావు కదరా, ఏ ఏరియా? అదే సార్, మా చర్చ్ సెంటర్లో రోడ్డు బాగోలేదు కదా సార్, అక్కడ పడ్డాను సార్. ఏంటి? చచ్చిందా నువ్వు రేపు చేస్తుండగా కింద పడ్డావు, పైగా చర్చ్ సెంటర్లో. మిమ్మల్ని ఎవరు చూడలేదురా? అందరూ చూశారు సార్. పైగా 5గురు వచ్చి నన్ను లేపి పక్కన కూర్చోబెట్టారు సార్. నీకు సాయం చేశారా? కొట్టదు సార్, కొట్టదు సార్. నువ్వు పక్కకి వెళ్ళరా. నువ్వు వెళ్ళరా.
చెప్పండి సార్. వీళ్ళు నీకు ఎప్పటి నుంచి తెలుసురా? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారో తెలియదు అంతే కదా? అంతే సార్. ఏరా వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారో నీకు తెలీదా? నీకు నా చెవులైన పువ్వులు కనిపిస్తున్నాయా? ఏం సార్ అమ్ముతారు సార్, నిజంగా తెలియదు సార్. వాళ్ళకి షేర్ ఏమైనా ఉంటారు, అందువల్ల నాకు ఫోన్ చేసి నన్ను పక్కన చేస్తున్నావా? రాము రాము పక్క వచ్చే. మీకు ఇలా కాదురా, మీకు ఇంకో రౌండ్ పడాలా అప్పుడు. పదరా, మీకు ఇక్కడ కాదు కానీ కేసు తెలుసు కదా. ఎందుకురా తొందరగా తింటారు, నేను అడిగింది ఇచ్చేది కదా. ఇందులోనే సార్. ఎక్కడా? ఆగండ్రా. ఏంటి ఇది గవర్నమెంట్ బిల్డింగ్ కదరా, ఇందులో బిజినెస్ ఎలా చేస్తున్నారా? అవును సార్, ఈ బిల్డింగ్ గవర్నమెంట్దే. రెంట్ ఉండదు, కరెంట్ బిల్ ఉండదు, అన్ని ఫ్రీ సార్. మరి ఆఫీసర్ ఏమనరా? నా కొడకల్లారా పదరా, తాళం తీరా, ఈరోజు అందరూ అయిపోయారు. ఈ తాళం కూడా తీరా. ఈ తాళం మా దగ్గర ఉండదు సార్. మీరు చేసే బిజినెస్ ఈ రోజు నాకు తెలియాలి, చెప్పండి రా. ఇదే సార్ మా బిజినెస్. ఏంటి ఇదే సార్ మీ బిజినెస్? సైకిల్సా? అవును సార్, మేము పాత సైకిల్ రిపేర్ చేసి అమ్ముతుంటాం. మరి రేపు అయిపోవడం చంపేయడం అన్నారు. అవి కోడ్ లాంగ్వేజ్లు సార్. ఇలా రారా. నాకేం తెలియదు సార్, వాళ్ళ మాటలని ఫోన్ చేశాను సార్. నాకు ప్రమోషన్ వస్తుందని వస్తే వద్దు సార్, కొట్టకండి సార్, కొట్టకండి సార్. క్లారిటీగా ఏ విషయమో తెలుసుకోకుండా నాకు కాల్ వద్దు సార్, చేస్తారా? కొట్టకండి నా సార్, టైం అంతా కొట్టకండి వేస్ట్ సార్, చేస్తారా నా వద్దు కొడుక? ఇంకొకసారి ఆగండి సార్, మా షాప్ కి ఫస్ట్ వచ్చిన పోలీస్ మీరే. మీతో ఒక సెల్ఫీ.